చేస్తున్నారా అంటున్నాను నేను. అదే ఎక్కడికి పోరండి వాళ్ళు. అదంతా కాసేపు డాబుసరి మాటలే. వాళ్ళు పవన్ కళ్యాణ్ వదిలేసి వెళ్ళరు. వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే మనవాడిని గనక మనం కాపాడుకోపోతే ఎట్లా అంటే అన్నట్టు ఫీలింగ్. గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో కుల ఓట్లు అనేది చాలా కీలకం. అందుకే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నా. మావాడు మా కులం అనే ఫీలింగ్ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది, పల్లెటూరులో ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. అది రేపొద్దున ఓటు బ్యాంక్ని డ్యామేజ్ చేయదా? ఖచ్చితంగా జనసేన చేసిందంటే ఆటోమేటిక్గా టీడీపీ కూడా నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అసలు సమస్య ఉంది. వాళ్ళు ఎంతమంది అసలు ఈయన ఓన్ చేసుకుంటున్నారు అది లెక్క కదా. 100కి 100 మంది ఓన్ చేసుకుంటుంటే కనుక అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అంటే వెళ్ళాల్సిన నెసిటీనే లేదు. వాళ్ళు 18%, 23% ఉన్నామంటారు. అంతమంది గనక పవన్ని ఓన్ చేసుకుంటుంటే అసలు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంతో అవసరమే ఉంది. తెలుగుదేశమే పవన్ కళ్యాణ్ వెనకాల పడాలి. తనకి దక్కాల్సిన ఇమేజ్, తనకు దక్కాల్సిన ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి దక్కుతుందేమో టీడీపీలో అనే భయం నారా లోకేష్ గారి మాటల్లో ఏమన్నా కనిపిస్తుందా? లోకేష్ అదేం బయట పెట్టడు, తన తెలుగు బయట పెట్టడు, ఆయన మాటల్లో ఏమన్నా కనిపిస్తుంది. ఆయన ఒక్కటి ఆయనకి కన్విన్స్ కాకుండా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను. మొదట్లో వ్యతిరేకించి ఉండొచ్చు లోకేష్, తర్వాత అర్థం చేసుకున్నాడు పరిస్థితి. తను కూడా సర్వేలు చేయించుకుంటాడు కదా. కాబట్టి ప్రస్తుతం పార్టీ ఎందుకు కావులిచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కనబడ్డప్పుడు